నమస్కారం నా గురూజీ గారు. మీ పాదాల కోటి కోటి నమస్కారములు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఆదివారం రోజు మీ అబ్బాయి జన్మించింది. అంటే వాళ్ళ అమ్మాయి నాన్న వేరే ఊళ్ళో ఉంటారు గురూజీ. అబ్బాయి మా చెల్లెలు కొడుకు. మా దగ్గరే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. వాడు ఎవరేమో మరి వారం కూడా తెలియదు, డేట్ ఇచ్చిండు, మరి టైం కూడా సమంగా లేదంటున్నారు. భవిష్యత్తు ఎట్లా ఉంది ఏం కదా. ఏం చదువుకున్నాడు? చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటా ఉన్నాడు. తర్వాత ఇంజనీరింగ్ పునాలో చేద్దామని వేసినాము. తర్వాత వాడు ఏదో కొంచెం కష్టాల్లో ఉన్నాడు, మరి ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయాడు. ఏమైంది పుణేలో కాలేజీకి వెళ్ళినప్పుడు? వాడు సరిగా చదువుకోలేకపోతున్నాడు, ఏదో తలకు పట్టడం లేదు గురూజీ. వాడు చదివేటి చదువుతా ఉన్నాడు, మేము ఏదో చదువుతున్నాడని అనుకున్నాం. వాడు ఒకటి కూడా పాస్ కాలేదు. చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు, బాగా మార్కులు కూడా బాగా వచ్చేటి. కొంచెం అబ్బాయికి ఇస్తే మాట్లాడతారు గురూజీ. హలో హలో నమస్తే, మా ఆశీస్సులు. ఏం చేస్తుంటానన్నా ఇప్పుడు? నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను గురుజీ. కంప్లీట్ కాలేదు ఇంకా? ఓకే, కాలేదు. సెకండ్ ఇయర్ తర్వాత రౌండ్ నాకు టఫ్ అయినాయి అన్నమాట గురుజీ. ఓకే ఓకే. ఎన్ బ్లాక్ టాక్స్ ఉన్నాయి ఇంకా? ఉన్నాయి గురుజీ. ఇప్పుడు ఏ ఇయర్? ఫైనల్ ఇయరా? ఇప్పుడు సెకండ్ ఇయర్ దే బ్యాక్లాగ్ ఉంది గురుజీ. కంప్లీట్ చేసి ఇంకా థర్డ్ ఇయర్కి వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. ఇంటర్లో ఎంత వచ్చింది పర్సంటేజ్? గురుజీ 84% వచ్చింది. అక్కడ అంత పర్సంటేజ్ తీసుకొని ఇక్కడ ఎందుకు ఇలా అయిపోయావు? తెలీదు గురుజీ. ఫస్ట్ ఇయర్ లో మాత్రం బాగానే చేశాను. సెకండ్ ఇయర్ నుంచి రౌండ్ చదువుకుంటాను, కానీ రౌండ్ తలకాయకి ఎక్కదు గురుజీ. రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు ఆదివారం రోజు. మీ జాతకం చాలా బాగుంది, ఎడ్యుకేషన్ మంచిగా ఉంది, బుద్ధుడు అధిపతి. గురుజీ ఒక్క నిమిషం గురుజీ, మా పెద్దకి ఇస్తాను, అంత మాట్లాడతారా? హలో, చెప్పండి తల్లి. ఏం చేయాలి గురూజీ? భవిష్యత్ ఏంటి? అమ్మ భవిష్యత్ అయితే బాగానే ఉంది తల్లి. జన్మజాతకంలో రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించాడు. అబ్బాయి జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఇతనే వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టు ఇతనే బద్ధకంతో తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు తల్లి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది, మంచి బుద్ధివంతుడే, అతి స్నేహితుల వల్ల ఇలా పాడవుతూ ఉన్నాడు. డిప్రెషన్, దానివల్లనే ప్రాబ్లం వచ్చింది తల్లి. ఏదైనా సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గర ఏదైనా చూపించారా? చూపించాము గురూజీ. ఏం చెప్పారు డాక్టర్స్? ఏం లేదు, బాగానే ఉన్నాడని చెప్పారు. లేదు తల్లి, కొంచెం సైకాలజీ ప్రాబ్లం ఉంది అబ్బాయికి, దానివల్లనే ఇలా 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 అయిపోయాడంతే. బట్ ఎడ్యుకేషన్ బాగుంది. అబ్బాయి మెడలో ఒక 3 ముఖాల రుద్రాక్ష కట్టండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.